నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంటుందండి. మనకి ఆ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ ఉంటుంది. ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనకి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అంటే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ 3200 ఏమో వస్తుందండి ఎస్ఎఫ్టీ. మనకి చాలా బాగుంటుంది. కనిపించేది నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అంటే మనకి ఆ రోడ్కి చాలా దగ్గర అండి. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే ఆ రోడ్ వచ్చేసి మనకి 200 ఫీట్ రోడ్ అండి. మనకి ఆ రోడ్కి వచ్చేసి ఇంటికి మనకి ఒక అప్రాక్సిమేట్లీ 200 to 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి చాలా బాగుంది. లొకేషన్ కూడా చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మనకి చూడండి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకి లెఫ్ట్ వెళ్తే నాగారం వెళ్తుంది, రైట్ వెళ్తే రాంపల్లికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి మనకి గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్స్ అండి. 6 కిలోమీటర్స్ రేడియస్లో ఉందండి మనకి హౌస్ వచ్చేసి. ఈ అవుటర్ రింగ్ రోడ్కి 6 కిలోమీటర్స్. మనకి అక్కడ నుంచి మనం ఎక్కడికైనా వరంగల్ హైవే, ఇటు విజయవాడ హైవే, ఇటు కరీంనగర్ హైవే ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. చాలా దగ్గర. మనకి ఇల్లు కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు. డైమెన్షన్ కూడా చాలా మంచి బిల్డర్ సైజ్ ప్లాట్ అండి. 36x50 డైమెన్షన్ సైజ్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఈ వాటర్ కనెక్షన్ ఒక్కటి ఇంకా లేదండి. మన డ్రైనేజ్ కనెక్షన్ కూడా లేదు. డ్రైనేజ్ కనెక్షన్ కూడా వస్తుందండి. ఆల్రెడీ చేసుకుంటూ వస్తున్నారు. రోడ్ కూడా అయిపోతుందండి. శాంక్షన్ అయి ఉన్నాయి, వేసేస్తారంట కూడా. ఎటువంటి టెన్షన్ కూడా లేదు, పడాల్సిన అవసరం లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ కార్ పార్కింగ్ వచ్చేసి కార్ పార్కింగ్ దగ్గర మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. మనకి ర్యాంప్ కూడా గ్రానైట్ వర్క్ లేదు. మనం కార్ బయట పెట్టుకున్నా కూడా మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కారు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి గ్రానైట్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇది ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చాడండి. మనకి ఇదంతా స్టెప్స్ వర్క్. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి నీట్గా ఇచ్చాడండి. మనకి చిన్నగా ఉన్నాయి స్టెప్స్ కూడా. స్టెప్స్ ఆపోజిట్ అనే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ది. ఇదంతా మీకు కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. న్యూ కన్స్ట్రక్షన్ అంటే ఓల్డ్ హౌస్ కాదు, ఇంకా వర్క్ ఉందంటే పెండింగ్ ఉంది, అందుకే ఇలా వదిలేశారు. మనకి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇదేంటే మనకు కార్ పార్కింగ్లో మనకి ఇదంతా PVC షీట్ అంటే మనకి వాటర్ ప్రూఫ్ షీట్. చూడండి ఎంత బాగుందో. మనకి మెయిన్ ఎంట్రన్స్ టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ ఇదంతా సెట్ బ్యాక్ చూపిస్తాను చూడండి. సెట్ బ్యాక్ విషయానికి వస్తే సెట్ బ్యాక్ అయితే చాలా బాగుంది. అంతా సెట్ బ్యాక్ సైడ్ అండి వర్క్. ఇదంతా మనకి బోర్ కనెక్షన్ వచ్చేసి అక్కడ ఉంది, సంప్ వచ్చేసి ఇక్కడ ఉందండి. మనకి సంప్ కనెక్షన్ ఇదంతా ఇది బోర్ కనెక్షన్ అంటే మనకి ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అండి. మనకి చూడండి బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఎంత ఒక మనిషి ఈజీగా బట్టి అంత ప్లేస్ ఉంటుందండి. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి క్లియర్ అంటే క్లియర్ టైటిల్ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉంటుంది, ఎటువంటి లిటికేషన్ లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి. ఇంటికి మంచి క్లియర్ టైటిల్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్ దగ్గర టైల్స్ వర్క్ చూపించాను కదా. టైల్స్ వర్క్ చూడండి, మీకు అర్థమైపోతుంది. మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ వర్క్ చూడండి. అంతా టైల్స్ వర్క్ అండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంకా కొంచెం పని ఉందండి. పెయింటింగ్ వర్క్, ప్లంబర్ వర్క్, డోర్స్ వర్క్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. అది మీకు రిజిస్ట్రేషన్ లోపల కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిస్తారండి. మీకు చాయిస్ అంటే పెయింటింగ్ కానీ, డోర్ కానీ, ప్లంబర్ వర్క్ కానీ, పెయింటింగ్ చాయిస్ కూడా ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ మీకు సింగిల్గా ఉంటుంది. సింగిల్ వస్తుంది, డబల్ వస్తుంది. ఇక గ్లాస్ వస్తుంది, గ్రిల్స్ వస్తాయండి మనకి ఇక్కడ సైడ్కి. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ వర్క్. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వైట్ కోట్ ఒకటే పెయింట్ అయిపోయిందండి. మనకి వైట్ కోట్ ఒకటే అయిపోయింది, ఇంకా ఉన్నాయండి. పెయింటింగ్ వర్క్ ఉంది పెండింగ్. మీకు నచ్చినట్టు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి కావాలంటే. ఇదంతా హాల్ అండి. మీరు చూసినంత హాల్ వర్క్ చూడండి. ప్రతి ఒక్క విండోకి మీకు గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఇదంతా మీరు చూసినంత హాల్ వర్క్ అండి. ఇంకా వాషింగ్ ఉంది, కొన్ని పనులు ఉన్నాయి ప్లంబర్ వర్క్. ఆ పని మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి. దీని హాల్ ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్లోకి మనకి పక్కనే ఉంటుందండి. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఇంత ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఒకటే కోట్ వైట్ కోట్ అయిపోయిందండి. చెప్పాను ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. వైట్ కోట్ ఒకటే అయిపోయిందండి. చేంజ్ చేస్తారండి. మీకు కావాలంటే మన పెయింటింగ్ ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా చేంజ్ చేస్తాడు. డోర్స్ వేస్తాడు. డోర్స్ కూడా మీకు నచ్చట్టు ఎంచుకోవచ్చు. చూడండి ఇది బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ వస్తుందండి మనకి. ఈ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది.
ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు చూసేది దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ అండి. ఇండియన్ వస్తుంది, వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ వస్తుందండి. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎలా ఇచ్చాడో చూడండి, బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మనకి లోరో కూడా ఇచ్చాడు చూడండి. పెయింట్ ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి, ఎందుకంటే మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ది చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు చూడండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అండి మనకి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి సైజ్ కూడా చాలా బాగుంది. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ పక్కనే పూజ గది కూడా ఇచ్చాడు. ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ ప్లేస్ చూడండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. చూడండి మనకి షెల్ఫ్లు కూడా ఉన్నాయి. డైనింగ్ హాల్ చాలా బాగుందండి. ఇది డైనింగ్ హాల్ ప్లేస్. దీనికి వచ్చేసి అటాచ్ ఏమంటారు పక్కన పూజ గది కూడా ఇచ్చారు. ఇదంతా పూజ గది అండి మనకి, పూజ గది. దీని పక్కన వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్. కిచెన్లో కూడా మనకు అన్నీ ఏమంటారు బాగుందండి మనకి. మంచి నీట్గా ఇచ్చాడు షెల్ఫ్స్ అన్నీ, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్తో. అంటే కిచెన్ వర్క్ అండి. కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించి, చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్ చూపించాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అయితే మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాం అండి. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసానండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయంటే మనకి ఈజీగా ఎక్కొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకు హాల్ వర్క్. ఇది వరండా అండి. వరండా వేయడానికి చాలా పెద్దగా ఇచ్చాడు, చాలా పెద్ద వరండా ఇచ్చాడు మనకి. షీట్ కూడా చాలా పెద్ద షీట్ ఇచ్చాడు, పీవీసీ షీట్. ఇది వాటర్ ప్రూఫ్ షీట్ అండి. దీని ఎదురుగా మనకి వాటర్ ప్రూఫ్ అండి. ఇది మనకి ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అంటే లిఫ్ట్ ప్రొవిజన్ మీకు చేయించుకోవాల్సి వస్తుంది. మీరు చేపిమంటే కూడా అతను చేపిస్తాడండి. ఇంత కాస్ట్ అయితే అని చెప్తాడు. అప్పుడు కాస్ట్ మీరు కాస్ట్ మాట్లాడుకుంటే చేసేస్తాడండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ ఇక్కడ అంతా చూడండి, అది కూడా మనకి రోడ్ అంటే మనకి అంతే సెట్ బ్యాక్ అండి. మీరు చూసంటే సెట్ బ్యాకే. చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి. అదే మనకి అండి రాంపల్లి రోడ్ అండి మనకి. నాగార్ నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి, ఎక్కువ ఉండదు. చూడండి ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ ఇక్కడ ఒక సెట్ బ్యాక్ ఇచ్చాడు. మొత్తం అంత సెట్ బ్యాక్ ఇచ్చాడు. చుట్టుపక్కల బ్యాక్స్ కూడా ఇల్లు ఉన్నాయండి మనకి. బ్యాక్స్ కూడా ఇల్లు ఉన్నాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎంటర్ అయితే మీకు తెలిసిపోతుంది. ఇది హాల్ వర్క్ అండి. హాల్ వర్క్ ఇది చెప్తాం కదా, కింద ఎలా ఇచ్చాడు సేమ్ అలానే ఇచ్చాడు. డోరు సింగిల్ డోర్ ఉంటుంది, సింగిల్ డోర్, డబుల్ డోర్ వస్తాయి. గ్లాస్ గ్రిల్స్ వస్తాయండి మనకి. ప్రజెంట్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా హాల్ వర్క్. అంటే చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉంటుంది. హాల్ అంటే మీరు చూసే వర్క్ అంతా హాల్ వర్క్. ఇదంతా మనకి మీరు ఓకే అనుకుంటే మనం ముందు ప్రొసీడ్ అయితే మీకు అన్ని చేంజెస్ అవుతాయండి. మీకు ఇదంతా పెయింట్ ఒకటే కోట్, వైట్ కోట్ ఒకటే పెయింట్ అయిపోయింది కాబట్టి మీకు నచ్చిన కలర్స్ కూడా వేసేస్తాడు. ఇదంతా హాల్ వర్క్. దీని ఆపోజిట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి చిల్డ్రన్. సేమ్ కింద ఎలా ఇచ్చాడు అలా ఇచ్చాడు. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ చూడండి ఎంత బాగుందో. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మీరు అనుకోవచ్చు అక్కడ అది ఎందుకు ఎరగొట్టారంటే ఏమంటారు ఎలక్ట్రిక్ వైర్ మనకు సెట్ కావాలి, అందుకే దాన్ని తీసేసారండి. అక్కడ పైప్ తీసి మళ్ళీ వాటర్ అది ఎలక్ట్రిక్ పైప్ వేసారు. పైప్ వేసి మనకి అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేశారండి. ఇదంతా మీకు మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది చూడండి మనకి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజు చాలా మంచి సైజ్ ఉంది. ఇది మనకి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని ఆపోజిట్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి మీకు అర్థమైపోతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇది. దీంట్లో కూడా మనకి మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు.
వర్క్ కూడా చాలా బాగుంది. లోరో ఫుడ్ ఇచ్చాడు, అది కాకుండా లోరో ఫుడ్ ఇచ్చాడు. దీంట్లో కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్ సైజ్ ఇచ్చాడు. సేమ్ కింద ఎలా అయితే ఉందో అలా ఉందండి మనకి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏమంటారు డైనింగ్ హాల్ ప్లేస్ అంటే డైనింగ్ హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్. డైనింగ్ హాల్ ప్లేస్ అంటే డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా అంటే చాలా మంచి విశాలమైన డైనింగ్ ఎల్ షేప్లో వచ్చింది, కానీ చాలా బాగుందండి ప్లేస్. దీని ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఏమంటారు బెడ్రూమ్ అనేది, ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చూడండి ఎంత కింద ఎలా ఉందో సేమ్ అలానండి, ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదు. కింద ప్లేస్ ఎలా ఇచ్చాడో అలానే ఇచ్చాడు. షెల్ఫ్లు కూడా ఇచ్చారు మనకి. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, పూజ గది చూపించా, కిచెన్ చూపించాను. నెక్స్ట్ మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ ఇస్తే మీకు అర్థమైపోతుంది. టెరెస్ పైకి వెళ్దామండి. టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ ఇద్దాము ఇప్పుడు. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పైన వ్యూ చూడండి. ఇదంతా రోడ్ అండి, కనిపించేది రోడ్ మనకి. చూడండి కనిపించేది రోడ్ అండి మనకి. ఆ రోడ్కి జస్ట్ 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. మెయిన్ రోడ్ అండి అది, నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అండి అది. ఆ రోడ్కి జస్ట్ 200 to 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి మనకి 36x50 విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చాడు. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. మనకి ఇక్కడ 2 ట్యాంకులు కూడా వస్తాయి, ఒకటి వాటర్కి, ఒకటి మంచి వాటర్కి, ఒకటి బోర్ వాటర్కి అండి. మంచి క్లియర్ టైటిల్ అండి. ఇక్కడ FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి, క్లియర్ టైటిల్ అండి మనకి. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 1,55,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.